నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 1, ఫేజ్ 2 లోక్సభ ఎన్నికలు అయిపోయిన అందరికీ తెలిసిన విషయం. అయితే ఫేజ్ 1 జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం 1 గంటకి లేదా 2 గంటల సమయంలో ఓటింగ్ పర్సంటేజ్ తీసుకొని దాదాపు మొత్తం డ్రాప్ అయిపోయింది. ఈ డ్రాప్ అయిన పర్సంటేజ్ అంతా కూడా మళ్ళీ ఇండి ఏలియన్స్ వైపుకి మళ్ళీపోయింది. ఇండి ఏలియన్స్ అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా ఫేజ్ 1 మధ్యాహ్నం 2 గంటల పర్సంటేజ్ తీసుకొని కూడా ఒక హంగామా చేశారు ఇండి ఏలియన్స్ పార్టీలంతా సోషల్ మీడియాలో. అట్లాగే ఒక రకమైన మైండ్ గేమ్ కూడా చేశారు ఫేజ్ 2లో. ఆ మైండ్ గేమ్ ఏంటంటే, కర్ణాటకలో ఒకే ఒక్క బూత్లో పోలింగ్ బూత్లో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు పోలింగ్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోని తీసి ఇదిగో మొత్తం ఇదే జరుగుతుంది భారతదేశం మొత్తం, ఆ వర్గం ఓటర్స్ అంతా కూడా పూర్తిగా ఇండి ఏలియన్స్ వైపు ఉన్నారు. మోడీ లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి 200 నుంచి 230 స్థానాలు వస్తే గొప్పే, మొత్త కాంగ్రెస్ పార్టీయే 200 స్థానాల దాకా వెళ్తుందంటూ కూడా ఒక రకమైన ప్రచారం చేశారు. వాళ్ళకి ఆ ప్రచారం తప్పదు, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు. ఈసారి కూడా ఎన్డీఏ వస్తుందని చెప్పి అన్ని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. అట్లాగే వీళ్ళకి రాకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోవాలంటే వీళ్ళ ఆటలు సాగవు ఇంకా అన్నది వాళ్ళు గ్రహించారు. అందుకే అన్ని రకాల ప్రయోగాలు చేశారు. ఇది నిజమని నమ్మారు చాలామంది కూడా. అట్లాగే బీజేపీకి మొత్తం టోటల్ టర్నౌట్ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఇది బీజేపీ మీద ఉన్న ఇంపాక్ట్ ఉంటుందా, నిజమేనా, ఇందులో ఎంత నిజం ఉంది అని. ఆఖరికి ఎట్టకేలకు మంగళవారం నాడు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా ఎంత పర్సంటేజ్ జరిగింది, అందులో పురుషులు ఎంతమంది ఓటర్స్ టర్నౌట్, మహిళలు ఎంతమంది, థర్డ్ జెండర్ ఎంతమంది అంటూ కూడా ఎలక్షన్ కమిషనే డేటా రిలీజ్ చేసింది. ఆ డేటా ప్రకారం ఫేజ్ 1లో మొత్తం టర్నౌట్ 66.14%, అందులో పురుషులు 66.22%, మహిళలు 66.07%, థర్డ్ జెండర్ 31.32%. ఫేజ్ 2కి వస్తే మొత్తం టర్నౌట్ 66.71%, అందులో పురుషులు 66.99%, మహిళలు 66.42%, థర్డ్ జెండర్ 23.86%. యావరేజ్గా ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ రెండు తీసుకుంటే యావరేజ్ ఓటింగ్ పర్సంటేజ్ 66.42%. దాదాపు ఇది 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి అప్పుడు దానికన్నా కూడా 0.98% తక్కువ ఈ రెండు ఫేజులు కలిపి. అప్పుడు చేసిన ప్రచారం అంతా ఏంటంటే 5 నుంచి 10% ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయింది 2019తో పోలిస్తే. సో మోడీ హవా తగ్గిపోయింది, ఎన్డీఏ అధికారంలోకి రావట్లేదంటూ కూడా ఓటర్స్ని కానీ లేదంటే ఫేజ్ 3కి మిగతా రాష్ట్రాల్లో జరగబోతున్న వాళ్ళందరినీ కూడా ఒక రకమైన సైకలాజికల్ గేమ్ తీసుకురావడానికి ప్రయత్నించిన ఇండి ఏలియన్స్ కూటమంతా. అయితే మంగళవారం సాయంత్రం ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఈ డేటా రిలీజ్ చేసిందో ఇంకా వాళ్ళ ఫేజ్ 3కి వాళ్ళు ఆడటానికి కొత్త డ్రామాలు ఏం దొరకట్లేదు. ప్రస్తుతానికి 2019 కన్నా 2024 ఫేజ్ 1, ఫేజ్ 2 పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే <1%. ఈ <1%లో కూడా చాలా చోట్ల, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లాంటి చోట చూసుకుంటే ఒక వర్గం వాళ్ళు ఎక్కువ ఓటింగ్ రాలేదు. వెస్ట్ బెంగాల్లో చాలామంది దొంగ ఓట్లు అనుకోవచ్చు, లేదా ఓటర్స్ వేరే రాష్ట్రాలకు బదిలీ జరిగినాయి, ట్రాన్స్ఫర్లు అట్లాంటివన్నీ కూడా ఆ కట్టడి వలన వెస్ట్ బెంగాల్లో కొన్ని నియోజకవర్గాల్లో తగ్గింది. టోటల్ మీద అయితే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎన్డీఏకి అడ్వాంటేజ్ వస్తుంది. నా ప్రిడిక్షన్స్ ముందు ఇచ్చాను, అదే జరగబోతోంది. 2019 కన్నా కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటోంది బీజేపీ ఇండివిజువల్గా. ఇది నేను ఒక బీజేపీ అని కాదు, మనకి నేషనల్ వైజ్ ప్రిడిక్షన్స్ అందుతుందాన్ని బట్టి నేను వీక్షకులకి షేర్ చేస్తున్నాను. సో నేను మళ్ళీ ఫేజ్ 1, ఫేజ్ 2 నేను ఇచ్చిన నెంబర్ మీద అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ.